నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకే గురువుగారు. శివరాత్రి రోజు ఏ సమస్యలు ఉన్నవాళ్ళు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చంటారు గురువుగారు? ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ప్రతి మానవుడికి కూడాను ఏదో ఒక సమస్య ఉంటుంది. సాధారణంగా జాతకరీత్యా అనుసరించి మా దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళల్లో హ్మ్. అనేక విధాలుగా గమనిస్తున్నటువంటిది ఏంటనంటే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రు సమస్యలు. హ్మ్. ఇవే ప్రధానంగా అవును. ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఒక్కొక్క మెట్టుగా మనం భావన చేసుకుంటూ, ఒక్కొక్క సమస్యకి ఎందుకనంటే ఏ దేవతకి లేనటువంటి గొప్ప విశిష్టత పరమేశ్వరునికి ఉంది. అవును ఏ గురుగారు. సమస్య ఉన్నవాళ్ళో ఆ సమస్యకి తగ్గట్టుగా ఆ యొక్క మంత్రముని మరియు ఆ సమస్యకి చేయాల్సినటువంటి అభిషేక ద్రవ్యముని హ్మ్. నివేదించాల్సినటువంటి నైవేద్యాన్ని ఒక్క శివుడికి మాత్రమే చెప్పబడి ఉంది. హ్మ్. దాదాపుగా 540 సమస్యలు హ్మ్. మానవుడి జీవితంలో ఉంటే, ఓకే. ఆ 540 సమస్యలకి 540 రకాల నివారణ ఉపాయములు, అభిషేకములు, ఉన్నాయి. హోమాది కార్యక్రమాలనేటువంటివి ఉన్నాయి. హ్మ్. కాబట్టి ముఖ్యంగా విద్య కోసం ఎందుకనంటే ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత అందరూ కూడా విద్యార్థులే ఎగ్జామ్స్. కదా ఎగ్జామ్స్. హ్మ్. కాబట్టి విద్య కోసం చక్కగా అంటే ఈ అభిషేకం చేయగానే హ్మ్. విద్య వస్తుందని కాదు. కా సంవత్సరం పాటు చదివిందంతా ఒక 3 గంటల్లో పెట్టి రావాలి కదా! అవును గురువుగారు. కాబట్టి ఆ విద్యార్థులకి ఈ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలన హ్మ్. ఆ క్వెషన్స్ అందరూ చదువుతారు. కానీ సమయానికి గుర్తుకు రాక ఏదేదో రాసొస్తారు. అవును కానీ గురువుగారు. సమయస్ఫూర్తిగా స్పాంటేనియస్‌గా ఆ క్వెషన్‌కి తగ్గ సమాధానాన్ని విద్యార్థులకి దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా విద్య కోసమై ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకం జరిపించినట్లయితే మంచి తప్పకుండా మేధస్సు పెరుగుతుంది. ఓకే అందులో గురు. ఏమాత్రం సందేహం లేదు. ఓకే. ఇక వివాహం కోసం చాలామంది పాటుపడుతుంటారు. ఈ మధ్య చాలా సమస్యలు వివాహం కోసమే ఉన్నాయి. హ్మ్. కావున వివాహ సమస్యల కోసమై ఇబ్బంది పడేటువంటి యువతీ, యువకులు హ్మ్. పటిక బెల్లం తెలుసు కదమ్మా! తెలుసు గురువుగారు. పటిక బెల్లాన్ని పొడిని చేసి, ఆ పొడిని నీటిలో వేసి, ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి, ఓకే. గన్నేరు పూలు, మల్లెపూలతో గనక అర్చన చేసినట్లయితే అతి శీఘ్రముగా వివాహ వివాహం సంబంధము నిశ్చయమవుతుంది. ఓకే ఇక గురు. ముఖ్యంగా ఉద్యోగ సమస్యలనేటువంటివి ప్రతి మానవుడికి ఉంటాయి కదా! హ్మ్. ఈ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హ్మ్. చెరుకు రసం దొరుకుతుందిప్పుడు. ఓకే గురువుగారు. చెరుకు రసం లేకపోతే బెల్లాన్ని బాగా చితకొట్టి నీటిలో నీటిలో కలిపితే కలిపి ఆ నీరు కూడా ఎందుకంటే చెరుకు రసంతోనే బెల్లం బెల్లం తయారవుతుంది కాబట్టి. తయారవుతుంది. అవును కాబట్టి గురువుగారు. 2 విధాలుగా ఏదైనా ద్రవ్యాన్ని అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క అభిషేకం అనేటువంటిది జరిపించి ఓకే గురు. ఎర్ర జిల్లేడు పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే హ్మ్. ఉద్యోగ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా హ్మ్. ఉద్యోగం. శివరాత్రి నుంచి ఉగాది లోపల ఉద్యోగం లభించి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే గురు. ఇక దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా చెరుకు రసము లేదా హ్మ్. ఈ యొక్క బెల్లం నీటితో బెల్లం నీళ్ళు. అభిషేకం జరిపించవచ్చు. ఓకే. ఇక వివాహము, విద్య, హ్మ్. ఉద్యోగము, ఉద్యోగం. దాంపత్యము, హ్మ్. సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి సంతాన దోష నివారణార్థమై హ్మ్. పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకము జరిపించాలి. హ్మ్. అభిషేకము జరిపించి చక్కగా నీలిరంగు పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే లేదా నల్ల కలవ పుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే హ్మ్. తప్పకుండా ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహం వలన రుద్ర సంభూతుడైనటువంటి సంతానము కలుగుతుంది. కలుగుతుంది. అందులో సందేహం లేదు. ఓకే గురు. సంతానం అనారోగ్య సమస్యలు ప్రధానంగా మనిషిని అవును. పీడిస్తుంటుంటాయి. అవును గురువు. కాబట్టి ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి నివారణ నుంచి బయటపడడం కోసమై ప్రధానంగా ఆవు పాలతోనూ, హ్మ్. ఆవు నెయ్యి హ్మ్. మరియు తేనె ఈ మూడిటి ద్రవ్యములతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి, తదనంతరం చక్కగా ఆ ఈశ్వరునికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. చేసినట్లయితే హ్మ్. సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యలు నివారణ అనేటువంటివి జరుగుతాయి. హ్మ్. ఇంకా శత్రు భయము, హ్మ్. ఇంకా పరమేశ్వరానుగ్రహం విశేషంగా పొందడం కోసం అలాగే ఏం చెయ్యాలి హ్మ్. అనేటువంటి విషయాలు కూడా మనం చర్చించుకుందామా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా
జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాష్ట్రాల వారికి ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు అనేటువంటివి ఈ నెల 28వ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో, అలాగే శివరాత్రి 26వ తారీఖు రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే శని ప్రభావంతో బాధపడుతున్నటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులు, అలాగే ఈ 29వ తారీఖు తర్వాత శని కూడా మారుతున్నాడు కాబట్టి మళ్ళీ కొన్ని రాశులు మొత్తం కలిపి 12 రాశుల్లోకి కూడా ఈ సంవత్సరం శని ప్రభావం ఉంది కాబట్టి శనిదోష నివారణార్థమై నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి శంకు పుష్పి, నీలిరంగు పుష్పాలతో గనక ఈశ్వరుని అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్య అనేటువంటిది తీరుతుంది. ఇక ప్రధానంగా శత్రుపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, శత్రు అనంటే ఇక్కడ మనుష్యులని కాదు, మనం ఏ ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలు అన్ని దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంటాయి, బ్రేక్స్ కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి బ్రేకప్ అనేటువంటిది లేకుండా, సమస్యలు అనేటువంటివి బాధించకుండా నువ్వుల నూనె కాకుండా ఆవ నూనె అని అంటారు, ఆవ నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా ఆ యొక్క శత్రు సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది పరమేశ్వరుడు మనము ముఖ్యంగా ఎటువంటి విధానంగా పరమేశ్వరుడు ఆలోచిస్తాడనంటే ఏ దేవత అయినా కానీ, ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా, కాశీకి పోయినా, ఏదైనా కానీ మనకిష్టమైనది వదులుకొని రావాలని అంటారు, అంతే కదా. అంటే చాలామంది ఏదేదో పండ్లు, ఫలములు, తినే పదార్థాలు వదిలేస్తారు. కానీ సృష్టిలో మనుషులకే కాదు ఏ ప్రాణికైనా కానీ ఇష్టమయ్యేది ఏంటో మీకు తెలుసమ్మా? కరెక్ట్ చెప్పావు, ప్రాణం. ప్రతి ప్రాణికి కూడా తన ప్రాణం అంటే తనకు ఎక్కువ ఇష్టం. కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం ఆ పరమేశ్వరుని గనక సమర్పించినట్లయితే ఆ పరమేశ్వరుడు మనకు నిజంగా మనము ఉండాల్సినటువంటి, అనగా మనము అనుభవించాల్సిన వయస్సు మనకు 120 సంవత్సరాలు సంపూర్ణమైన ఆయుష్ని ఇస్తాడు. ఆయుష్ ఉంటే కదమ్మా అన్ని చేసుకోగలుగుతాం. కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం సమర్పించాలి. అంటే ప్రాణం అంటే ఇక్కడ దేహత్యాగం అని కాదు, ప్రాణంతో సమానమైనటువంటి వస్తువు కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే సూక్ష్మంగా చాలా క్రిస్పీగా మీకు తెలియచేస్తాను. ప్రతి మనిషి పుట్టుకకి కారణం బియ్యం, మనం పురుషుడు తినేటువంటి భోజనం. కాబట్టి మళ్ళీ ఏదైనా ఒక తల్లి గర్భము, తండ్రి శరీరంలో ప్రవేశించి తల్లి గర్భంలో ప్రవేశించాలని అనుకునేటువంటి ఆత్మ ఏదైనా ఒక తల్లిదండ్రులను ఎంచుకుంటుంది. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది? మొట్టమొదలుగా తన యొక్క కర్మ దోషావ అనుసారము చంద్రమండలానికి చేరుతుంది. చంద్రమండలం నుంచి మేఘంలో కలుస్తుంది. మేఘంలో కలిసిన తర్వాత ఆ మేఘం వర్షించి భూమి మీద పడుతుంది. ఆ భూమి మీద పడినటువంటి ఆ ఆత్మ తాలూకు ఉన్నటువంటి చిన్నది ఉంటుంది కదా ఆత్మ, అది వరి ధాన్యం పడుతుంది. ఆ వరి ధాన్యము తిన్నటువంటి పురుషుడి శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా కణముగా మారి ఆ తదనంతరం భార్య గర్భంలో ప్రవేశం చేసి అక్కడ అండము ఫలదీకరణ చెంది సంపూర్ణముగా 9 నెలలు అక్కడ స్త్రీ గర్భంలో ఉండి అప్పుడు ప్రసవిస్తాడు. అంటే మానవుడి పుట్టిక కారణము ఆ పురుషుడు తినేటువంటి ధాన్యం. కాబట్టి అటువంటి ధాన్యం అంటే వరి. కాబట్టి వరి అన్నము అనగా వరితో చేసినటువంటి అన్నాన్ని గనక మనం ఆ ఈశ్వరునికి గనక అభిషేకము చేసినట్లయితే పరమేశ్వరుడు మనకు సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుని ఇస్తాడు. కాబట్టి మనం ఏదో కుక్కర్లో ఉన్నట్టుగా అన్నం కాకుండా గంజి వార్చినటువంటి అన్నాన్ని చక్కగా ఒక చక్కటి శుభ్రమైనటువంటి వస్త్రం మీద పెట్టి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఆ వేడి తగులుతుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అన్నాన్ని తీసుకొని శివాయ నమః శివాయ నమః అంటూ శివలింగానికి గనక అభిషేకము చేసి చక్కగా ఆ యొక్క పరమేశ్వరునికి మనం అర్పించినట్లయితే తప్పకుండా ఎంతో గొప్పగా సంతుష్టి అవుతాడట. శివరాత్రి రోజున ఈ అన్నాభిషేకాన్ని ఎవరైతే చేస్తారో వారి కుటుంబం మొత్తం కూడా అపమృత్యు భయము నుంచి బయటపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పి సాక్షాత్తు శివపురాణంలోనే మనకు చెప్పబడింది. ఇదే విధానాన్ని ప్రతి ఆరుద్ర నక్షత్రంలో మన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఇప్పటికీ కూడా ఆరుద్ర నక్షత్రం రోజున చేస్తారు. ఇప్పుడు మనకు అందుబాటులో మహాశివరాత్రి 26వ తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఆ రోజంతా ప్రతి వాళ్ళు కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివానుగ్రహం కోసం ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి బీఆర్కే భక్తి టీవీ ప్రేక్షకులు ఈ యొక్క
నియమాన్ని మీ ఇంట్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ మీరు బ్రాహ్మణుని చేత కానీ మీ స్వయంగానైనా కానీ శివాయ నమః శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే అర్చన చేసేటువంటి విధానము అష్టపుష్పాలతో అర్చన గనక అనగా 8 రకాలైనటువంటి పుష్పములని సేకరించి ఆ పుష్పములతో ఈశ్వరుని గనక అర్చన చేసినట్లయితే ఉమ్, తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల ఆ అష్టపుష్పార్చన చేయడం వల్ల ఉమ్. తప్పకుండా మన సంకల్పం ఏదైతే ఉంటుందో అది సంకల్పం అతి శీఘ్రముగా ఇంకా చెప్పాలి అనంటే గత జన్మ కర్మ అనుసారము ఉగాది లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పవచ్చమ్మా. ఓకే గురుగారు. మాకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. మాకు తెలియని విషయాన్ని చాలా వివరంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.